మన దగ్గర కట్లెట్, ఇక్కడ మసాలా పూరి అంతే తేడా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి ఎల్జీ వ్లాగ్స్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి కాణిపాకం నుంచి అయితే బయలుదేరుతున్నాం. బన్నీ డ్రైవింగ్ చేస్తుండు, బన్నీ మనీష్ ముంగడ కూర్చురు, ఇక మేమైతే వెనకాల కూర్చున్నాం. గణేష్ మహారాజ్ కి జై. పార్కింగ్ టికెట్ అయితే 80 రూపాయలు తీసుకురు. ఇక్కడ 85. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. కాణిపాకం 10:45 అయింది. 10:45 అయింది. ఇప్పుడైతే డీజిల్ అయితే పోసుకున్నాం తమిళనాడులో. ఇప్పుడు ఇంకా మురుగన్ టెంపుల్ అని ఉంది, ముత్తమలై మురుగన్ టెంపుల్ కదా, ముత్తమలై మురుగన్ టెంపుల్. ఇది మన సేలం దగ్గరలో ఉంటుంది. ఇంకా 150 కిలోమీటర్లు పోవాలి. రైస్ అయితే వండుకున్నాం, ఇంకా కర్రీ చేసుకోవాలి. కర్రీ అయితే వండుకుంటే అయిపోతుంది. ఇక బన్నీ అయితే డ్రైవింగ్ చేస్తుండు, బన్నీ మనీష్ అయితే ముంగట్టున్నారు. ఇక వెనకాల అయితే అలా బొమ్మాడుతుండు, ఇలా బొమ్మాడుతులు ఇద్దరు వెనకాల. ఇప్పుడే 3,900 అయింది డీజిల్ అయితే. నిన్న ఒక 1000 రూపాయలు ఓపించినాము. 3 టోల్ గేట్లు దాటినాం ఇప్పటికీ. కాణిపాకం నుంచి ఇక్కడ దాకా అయితే 3 టోల్ గేట్లు. ఇప్పుడు మధ్యలో అయితే ఎక్కడైనా లంచ్ చేసుకొని కాపుతాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కార్ ఒక దగ్గర ఆపినాము, లంచ్ చేస్తున్నాం. రైస్ అయితే రూమ్లో అయితే వండుకున్నాం, రైస్ కుక్కర్లో. మార్నింగ్ అయితే రైస్ వండుకున్నాం హోటల్లో. ఇప్పుడైతే కర్రీస్ అయితే పచ్చళ్ళు ఉన్నాయి. ఆ పచ్చళ్ళతో అయితే 2 అవుతుంది టైం, అందుకని లేట్ అయిపోతుందని ఇక్కడైతే ఆపి తినేస్తున్నాం. ఇక్కడ తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం మనం. తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఒక 1.5 గంట అయితే జర్నీ అయితే ఉంది, చూద్దాం. ఇదైతే సేలం బైపాస్ రోడ్డు, మదురైకి ఇట్లనే వెళ్ళాలి. సేలం రోడ్ ఇది వచ్చేసి బాగుంది రోడ్ అయితే. మనకి ఇంకా 1.5 అవర్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడైతే మా వాళ్ళందరూ తినేసి బన్నీస్ అన్ని వెనక కూర్చురు వచ్చేసినాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే టెంపుల్ వస్తుంది. ముత్తమలై మురుగన్ టెంపుల్. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. 146 ఉంటుంది, చాలా బాగుంది. ఇట్లా కార్లా వెళ్తుంటే ఇట్లా మస్తుగా అనిపిస్తుంది. టెంపుల్ వచ్చేసి ఇంకా దగ్గరికి వెళ్ళినాక అయితే ఇంకా చూద్దాం. ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో పార్కింగ్ ఉంది. రైట్ సైడ్ పార్కింగ్ అయితే పెట్టేద్దాం. పార్కింగ్ పెట్టేసి అక్కడి నుంచి అయితే బయలుదేరదాం. చాలా పెద్ద ఉంది పార్కింగ్ ఇట. ఇప్పుడైతే మురుగన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఈరోజు. ఇది సేలంకి దగ్గరలో ఉంటుంది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. పడతాయి. మా వాళ్ళు అయితే మొక్కలు కడుగుతారు ఇక్కడ. మా వాళ్ళు కాణిపాకం నుంచి ఇక్కడికి అయితే వచ్చినాం మనం. మురుగన్ టెంపుల్ ఎదురుగానే ఉంది. ఇక్కడ అంతే పార్కింగ్ అయితే ఫుల్ ఉంది, పెద్ద ఉంది. మా వాళ్ళు మొక్కలు కడుగుతారు అందరూ. ఇక్కడ మొక్కలు కడుగుతారు అందరు. ఇగో ఫ్రెష్ అప్ అయ్యారు, మొక్కలు కడిగారు, ఫేస్ వాష్ చేసిరు. చలో రైట్ దా నడురి లోపల పోదామా? చలో నడురి జల్దీ. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. మనం కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ అయితే ఉండదు. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం, చూద్దాం లోపలికి. లోపల దారి అయితే ఇట్లా ఉంది. టెంపుల్ లోపల గిట్ట చాలా బాగుంటది. లోపల వచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ముందు నుంచి రైట్ తీసుకున్నాం. రైట్ తీసుకుంటే ఇట్లా షాప్స్ ఉంటాయి, అన్ని పోతుంటే రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ సైడ్ లో మనకి పార్కింగ్ ఉంటది. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, గోపురం కడుతున్నారు. అది అయిపోయిందంటే కొద్దిగా ఇంత దూరం రానవసరం లేదు. ఇక్కడైతే షాప్స్ అయితే చాలా ఉన్నాయి.
ఇంకా లోపల కూడా చాలా ఉంటాయి షాప్స్ అయితే. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. ఇప్పుడైతే లోపలికైతే చుట్టూ తిరిగి లోపలికైతే వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ వినాయకుని టెంపుల్ ఉంటది, మళ్ళీ ఒకసారి అయితే చూడండి. చాలా బాగుంది విగ్రహం అయితే. శబరిమల వెళ్ళే వాళ్ళకి, ఆ రూట్ లో వెళ్ళే వాళ్ళైతే ఒక 40 కిలోమీటర్స్ ఉంటది సేలం బైపాస్ నుంచి. మదురై నుంచి ఒక 5 గంటలు, కాణిపాకం నుంచి ఒక 5 గంటలు జర్నీ. మీరు వీలుని బట్టి టెంపుల్ అయితే ఒకసారి అయితే చూడండి. చాలా బాగుంది మురుగన్ టెంపుల్. ఇండియాలోనే చాలా పెద్దది అనుకుంటా ఈ విగ్రహం వచ్చేసి. ముత్తమలై మురుగన్ టెంపుల్ చాలా బాగుంది. 146 హైట్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాం, దర్శనంకి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ కింద ఇట దర్శనం అయితే ఉంటది. చూద్దాం లోపలికి వెళ్ళినాక. ఫోన్ అలౌడ్ ఉంటే తీస్తాను. ఆ కొండపైన గిట గుడి ఉంటదంట, చిన్న గుడి ఉంటదంట. అక్కడ గిట వెళ్ళొచ్చు కొండపైన బ్యాక్ సైడ్. ఇప్పుడైతే ఇక్కడైతే దర్శనం చేసుకుందాం. ఎన్ని ఫీట్ అయితే? ఎన్ని ఫీట్ అయితే? हाइट हाइट హైట్ हाइट స్టాచ్యూ वो दिन आप बता रहे 116 116 146. ఇక్కడ వినాయకుని టెంపుల్ ఉంది. 146 ఫీట్ అంట. మనం దర్శనం చేసుకోవచ్చు కదా. సుబ్రహ్మణ్య స్వామి 140 ఫీట్ 146 ఫీట్ హైట్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. దగ్గరికి వెళ్ళి ఇట్లా కనిపిస్తుంది, దూరంకి వెళ్ళి అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది. దగ్గరికి దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే పైనకి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ వినాయకుని అయితే దర్శించుకున్నాం. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ముట్టుకోవచ్చు పాదాలు. ఇక్కడైతే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం పాదాలు అయితే ముట్టుకోవచ్చు. ఒక కుంకుమ ప్యాకెట్ అయితే ఇస్తారు, విభూది ప్యాకెట్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే మనం అయితే పాదాలు అయితే ముట్టుకుందాం. చాలా బాగా అనిపిస్తుంది. దగ్గరకు వచ్చిన కొద్దిగా ఇంకా మంచిగా. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే చిలుకలు అయితే చాలా ఉన్నాయి, కాకపోతే పైన ఉన్నాయి, అవి కనిపించట్లేదు. ఫోన్లో వీడియో తీస్తుంటే కనిపిస్తలేదు. అది పాదాలు అయితే ముట్టుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అయింది. సుబ్రహ్మణ్య స్వామికి అది 146 హైట్ అంట. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ 146 హైట్. నైట్ పూట లైటింగ్ ఉండొచ్చు. మన ఇక బన్నీస్ అన్నీ అయితే వస్తురు, పాదాలు అయితే ముట్టుకురు. బన్నీస్ అన్నీ. పూలదండ చూడు, బాగుంది పూలదండ, పెద్ద పూలదండ. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కింద ఒక టెంపుల్ ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. నీకోసమే లేట్ అవుతుందా?
ఇప్పుడైతే స్వామివారిని అయితే కింద ఇంకా టెంపుల్ ఉంటుంది, అక్కడైతే దర్శించుకుందాం. చిలుకలు అయితే సౌండ్లు చాలా ఉన్నాయి. చిలుకలు అయితే ఇప్పుడు లోపల ఒక టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కింద టెంపుల్ ఒకటి ఉంటుంది. చాలా బాగుంటది టెంపుల్ వచ్చేసి. లోపల ఫోన్ అయితే అలౌడ్ ఉండదు. కొద్దిగా ఏదో వీడియో తీసినాను చూడండి ఫ్రెండ్స్. కింద టెంపుల్ కింద దర్శనం అయితే అయిపోయింది. ఇక షాపింగ్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. టెంపుల్ వచ్చేసి చూడాల్సిన ప్లేస్ ఇది. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మన ఇండియాలోనే బిగ్గెస్ట్ టెంపుల్. విగ్రహం 146 హైట్. మలేషియాలో వచ్చేసి 143 144 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 146 హైట్ ఉంటుంది. సూపర్ ఉంది టెంపుల్. చూస్తుంటే అట్లనే చూడాలనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడ ముందుకు వచ్చినాక కమాన్ దగ్గర హోటల్ అయితే ఉంది. చాయ్ అయితే తాగుదామని ఇక్కడైతే ఆగినాం. మన దగ్గర కట్లీట్ ఇక్కడ మసాలా పూరి అంతే. ఇక్కడైతే కట్లెట్ చాయ్ కాఫీ అయితే తాగేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అయితే వస్తున్నాయి. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. ఎట్లా ఉంది ఏందనేది కామెంట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. మీకు నచ్చిందా లేదా అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.